హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 122వ రోజు అండి. నిన్నటి రోజుని పరమహంస యోగానంద గారు తిరిగి అమెరికా వెళ్ళినప్పుడు భారతదేశం నుంచి తెచ్చినటువంటి అనేక బహుమతులు ఆత్మీయులకు కానుకగా ఇవ్వటం, తన ప్రియశిష్యుడైనటువంటి డికిన్సన్ గారికి వెండి కప్ ఇచ్చినప్పుడు తనకు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని తెలియచేయటం వరకు మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం. 12 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయసులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సెప్టెంబర్ నెల. అది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్, అంటే ప్రపంచ మత మహాసభ అన్న మహాసభలు జరుగుతున్న రోజులు అవి. ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తుండగా మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఆయన కనిపించారు. కొన్నాళ్ళ క్రిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే. ఒక పెద్ద సభా మందిరానికి చేరి గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అమ్మ నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయనేనమ్మా నేను గట్టిగా అరిచాను. వెంటనే అమ్మ నేను గబగబా భవనంలోకి జొరబడ్డాం. ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉన్నారు. ఆయనే భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారని వెంటనే తెలుసుకున్నాం. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత ఆయన కలుసుకోవటానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాత స్నేహితులం అయినట్లుగా ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు. నేను చిన్నవాడిని అవ్వటం వల్ల నా మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలా. కానీ ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టేశారు. చూడు నాయనా, నేను నీ గురువును కాను. అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చుకుచ్చి చూశారు వివేకానంద గారు. నీ గురువు తర్వాత వస్తాడు. ఆయన నీకో వెండి కప్పు కూడా ఇస్తాడు అన్నారు. తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ, నువ్విప్పుడు భరించగల వాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడు ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేసాను. వివేకానంద అనే మహా వ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలా. కానీ ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతఃచేతనలో చెరగని అక్షరాల్లా ముద్రపడిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి, కానీ నా గురువు ఎవరూ కనిపించడంలా. 1925లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకు వచ్చింది. పిల్లంగ్రోవులు ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవపడింది. గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయ్యారు. మరునాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాస్ ఏంజల్స్లో మీ ఉపన్యాసం ఒకటి విన్నా. దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నా. ఇద్దరం ఒకరి వైపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం. ఇప్పటికీ 11 ఏళ్ల బట్టి నేను మీకు క్రియాయోగ శిష్యుణ్ణి. అప్పుడప్పుడు ఆ వెండికప్పు సంగతి తలుసుకునేవాడిని. వివేకానంద గారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాడిని. కానీ క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టి అందిస్తూ ఉండగా నా ఈ జీవితంలో మూడోసారి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్ళీ చూశాను. మరుక్షణంలో నా గురువుగారు ఇచ్చిన కానుక 43 సంవత్సరాల క్రిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక. ఆ కానుకే వెండి కప్పు ఇప్పుడు ప్రస్తుతం నాకు అంటబడింది అంటూ తన్మయత్వంతో మరి యోగానంద గారి యొక్క పదాలను సృష్టించడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. శ్రీ డికిన్సన్ స్వామి వివేకానంద గారిని 1893 సెప్టెంబర్లో కలుసుకున్నారు. పరమహంస యోగానంద గారు పుట్టింది కూడా అదే సంవత్సరం, అంటే జనవరి 5న. యోగానంద గారు మళ్ళీ పుట్టినట్లు భారతీయ దర్శన శాస్త్రాన్ని బోధించడానికి ఆయన అమెరికా వెళ్ళబోతున్నట్టు వివేకానంద గారికి తెలుసునని చెప్పి దీనివల్ల స్పష్టమవుతుంది. శ్రీ డికిన్సన్ 89 ఏళ్ల వయసులో కూడా మంచి ఆరోగ్యంగా చురుకుగా ఉంటూ
1965లో యోగాచార్య అనే బిరుదు కూడా పొందారు. లాస్ ఏంజల్స్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటైన ఉత్సవంలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. ఈయన తరచుగా పరమహంస గారితో కలిసి చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండేవారు. క్రియాయోగ సాధన ఎన్నడూ మానకుండా రోజుకు 3 సార్లు చేస్తుండేవారు. యోగాచార్య డికిన్సన్ 1967 జూన్ 30న పోయారు. ఇంకో 2 ఏళ్లకు పోతారనగా ఈయన SRF సన్యాసుల సమావేశంలో ప్రసంగించారు. ఆ సందర్భంలో పరమహంస గారికి చెప్పటం మర్చిపోయిన ఆసక్తికరమైన అంశం ఒకటి శ్రోతలకు చెప్పారు ఆయన. యోగాచార్య డికిన్సన్ ఇలా అన్నారు: స్వామి వివేకానంద గారితో మాట్లాడటానికి నేను ఉపన్యాస వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయనకు నమస్కరించేలోగానే ఆయన ఇలా అన్నారు: అబ్బాయి, నువ్వు నీళ్లకు దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు భారత రాయబారికి స్వాగతం ఇవ్వటాన్ని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అమెరికాలోని భారత రాయబారి శ్రీ వినయ్ రంజన్ సేన్ లాస్ ఏంజల్స్లోని సెల్ఫ్ రియలైజేషన్ కేంద్ర కార్యస్థానంలో శ్రీ యోగానంద గారితో 1952 మార్చి 4న ఆ మహాయోగి మహాసమాధికి 3 రోజుల ముందు మార్చి 11న అంత్యక్రియల సందర్భంగా రాయబారి సేన్ ఇలా ప్రశంసించారు: ఐక్యరాజ్య సమితిలో ఈనాడు పరమహంస యోగానంద గారి వంటి వ్యక్తి ఒకరు ఉండి ఉంటే ప్రపంచం బహుశా ఇప్పటికంటే బాగా ఉండేదనుకుంటాను. నాకు తెలిసినంత వరకు భారత అమెరికా ప్రజల్ని కలవటానికి వీరికంటే ఎక్కువగా కృషి చేసిన వారు, ఎక్కువగా తమ అర్పించుకున్నారు మరొకరు లేరు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయంతో ప్రారంభం చేసుకుందాం. అయితే ఈరోజు మరి పరమహంస యోగానంద గారి యొక్క కొన్ని ఫోటోల్ని, కొంతమంది విశిష్ట వ్యక్తులతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఈరోజు మీ అందరికీ పంపుతున్నాను. అవి కూడా చూసి ఆనందించండి. ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.